గ్లోబల్ పినాకిల్ అవార్డ్స్ సెకండ్ ఎడిషన్ ఈరోజు మనం చేసుకోవడం జరిగింది కంట్రీ క్లబ్లో. కంట్రీ క్లబ్ మీ అందరికీ తెలుసు, అది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్లబ్. సో ఈరోజు మనం లిమిటెడ్గా ఒక 45 మందికి అవార్డ్స్ ఇచ్చాం. ఈ 45 మందిని కూడా మీరు చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు అనమాట. వాళ్ళు ఒక రంగానికి చెందినటువంటి వాళ్ళని ఇద్దరిని మనం ఎప్పుడూ తీసుకోలేదు. ఏదైనా అవార్డు కానీ, రివార్డు కానీ, అభినందన కానీ, సత్కారం కానీ, వీటన్నిటి వెనుక ఉండేటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనికి కాస్త ప్రోత్సాహం దొరికినట్టుగా ఉంటుంది. రెండోది ఏంటంటే అబ్బా నన్ను గుర్తించారు కదా అని ఒక భావన కలుగుతుంది అనమాట. ఈ భావన ఏదైతే ఉందో అది మనం రాబోయే రోజుల్లో మరింత గట్టిగా పనిచేయడానికి పనికొస్తుంది. ఇది రెండో వాళ్ళకి ప్రేరణ అవుతుంది. ఇవాళ వచ్చినటువంటి చాలామందిని మీరు చూస్తూ ఉంటారు. అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కెరియర్ని జీరోతో స్టార్ట్ చేశారు. బట్ ఈరోజు వాళ్ళ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు. వాళ్ళని మనం గుర్తించాం. అసలు గ్లోబల్ పినాకిల్ చేసేటటువంటిది కూడా అదే పని చేస్తుంది అనమాట. ఎవరైతే స్టార్టప్స్ ఉంటారో, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో, ఇన్నోవేషన్ ఐడియాస్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చాం. అందులో వంటలు వండే వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేసాం, బొటిక్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాం. అంతెందుకు పెస్ట్ కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే చేతి రాత హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ చేసే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ రకంగా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఆయా రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైతే లేదా వాళ్ళకి సాధన చేస్తుంటే గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి ప్రతిభను గుర్తించి మనం అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అవార్డులు మీరు అందరూ చూసారు. అవార్డు అనగానే హవానా అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎందుకంటే వందల అవార్డులు కూర్చోబెట్టి ఇస్తుంటారు. అది తీసుకునే వాడికి తృప్తి ఉండదు, ఇచ్చేవాడికి కూడా ఏదో మొక్కుబడిగా చేసే కార్యక్రమం. బట్ గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్ ఎప్పుడు అట్లా చేస్తే లిమిటెడ్ మెంబర్స్ మనం తీసుకొని ఒక లిమిటెడ్ వాళ్ళకి డిగ్నిటీగా మనం చాలా డిగ్నిఫైడ్గా వాళ్ళకి మనం అవార్డు ఇస్తాం. వాళ్ళు వచ్చిన గెస్ట్లు కూడా మీరు చూడండి, వాళ్ళ గొప్పతనం చూడండి. వేణుగోపాల్ సార్ కానివ్వండి, కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసిన కానీ, భాను చంద్ర కానివ్వండి, తర్వాత అనూప్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పెద్ద ప్రతిష్టలు అనమాట. సో అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ అభినందనలు. భవిష్యత్తులో మీరు కూడా అవార్డు కావాలి అనుకుంటే మీరు చేస్తున్నటువంటి కృషి ఏమిటో గ్లోబల్ ఫౌండేషన్కి తెలియచేయండి, గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్కి తెలియచేయండి. మీరు కూడా తప్పకుండా అవార్డు గ్రహీత అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.